మూలధన రాబడులు, మూలధన వసూళ్ళు. మూలధన రాబడులు, మూలధన వసూళ్ళు ఇవి మనకిక్కడ. సో జనరల్గా ఇన్ జనరల్ రెవెన్యూ రిసిప్ట్లో ఏమొస్తాయి అంటే, రెవెన్యూ రిసిప్ట్లో మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రిసిప్టు, రెండోది నాన్ ట్యాక్స్ రిసిప్ట్. ఒకటి పన్నుల వలన వచ్చే ఆదాయం అయితే, మరొకటి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా వస్తున్నటువంటి రెవెన్యూ ఆదాయము అన్నటువంటిది మరొకటి ఉంటుంది. ఓకే, సో విల్ హ్యావ్ బోత్ వాట్ యు కాల్డ్ ట్యాక్స్ రిసిప్టు, నాన్ ట్యాక్స్ రిసిప్టు అనేటువంటి కాన్సెప్టు మనకు ఉంటాయి. సో ఇక్కడేమో మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మనకు రెవెన్యూ రిసిప్ట్ అన్నప్పుడు ట్యాక్స్ రిసిప్ట్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్ అంటున్నాం. ట్యాక్స్ రిసిప్ట్ అంటే మనకు ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి ఏవి ప్రత్యక్ష పన్నులు, ఏవి పరోక్ష పన్నులు, ఇట్లాంటివన్నీ మనం రీసోర్స్ మొబిలైజేషన్లో చూద్దాం క్లియర్గా. ఇక నేను ఒక బడ్జెట్కి సంబంధించి జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను మీకు. ఇండియన్ బడ్జెట్లో మనకు ఇంకా వీ హ్యావ్ మోర్ క్లారిటీ. సో దాంట్లోకి వెళ్ళలేదు నేను. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము. వాట్ ఈజ్ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేది మనం చూద్దాం తర్వాత. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా పోతుంది. మరి నాన్ ట్యాక్స్ రిసిప్ట్ అన్నప్పుడు లైక్ గిఫ్ట్ ద్వారా వచ్చే ఆదాయము, గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయము, విరాళముల ద్వారా వచ్చే ఆదాయం అంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, విరాళం వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, లైక్ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఆదాయం, ఓకే, ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం, రవాణా సమాచారం గనుల ద్వారా వచ్చే ఆదాయం, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం, ఇటువంటివన్నీ కూడా ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం. ఇటువంటి ఆదాయం అంతా కూడా నాన్ ట్యాక్స్ రిసిప్ట్ కింద మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ విధంగా నాన్ ట్యాక్స్ రిసిప్టు, ట్యాక్స్ రిసిప్టు రెండు కలిపితే వాట్ యు కాల్డ్ రెవెన్యూ రిసిప్టు అనేసి అంటాం. మరి ఈ విధంగా రెవెన్యూ రిసిప్ట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ పైన ఖర్చు పెడుతున్నాం. మరి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? వాట్ ఎవర్ వీఆర్ కలెక్టింగ్ అమౌంట్ ఫ్రమ్ ద రెవెన్యూ రిసిప్ట్, it may be from tax resource or non-tax resource, that amount we are generally going to spend on the revenue expenditure. So here what is the revenue expenditure? What are the things will come under the revenue expenditure? Revenue వ్యయం అంటే ఏమిటి? రెవెన్యూ వ్యయం కిందకి ఏమొస్తాయి అంటే వ్యవసాయం పైన చేసే ఖర్చు, ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్, పరిశ్రమల పైన చేసే ఖర్చు, ఎక్స్పెండిచర్ ఆన్ ఇండస్ట్రీ, ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ విద్య, ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ ఆరోగ్యం, ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ రవాణా సమాచారం పైన చేసే ఖర్చు, ఓకే, ఎక్స్పెండిచర్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ పర్యావరణ పరిరక్షణ పైన చేసే ఖర్చు, ఫ్లడ్ కంట్రోల్ వరదల నియంత్రణ, ఇరిగేషన్ డెవలప్మెంట్ నీటిపారుదల సౌకర్యము, పెన్షన్లు, స్కాలర్షిప్లు, వెల్ఫేర్లు, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, శాలరీస్ ఫర్ ద ఎంప్లాయీస్, ఓకే, ఇవన్నీ కూడా మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్పుకోవడం జరుగుతున్నది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ ఫర్ అస్. డిఫెన్స్, సబ్సిడీస్,
ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తాయి మనకు. కాకపోతే ఏవి సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, ఏవి స్టేట్ గవర్నమెంట్ పెడుతుందని డిఫరెంట్. ఇప్పుడు మనకు డిఫెన్స్ అన్నాం, డిఫెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, సెంట్రల్కి వెళ్ళిపోతుంది. అంటే కామన్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి ఏమొస్తాయి అనేసి అనుకున్నప్పుడు నేను కామన్గా చెప్తున్నాను. సో లైక్ దట్ దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విల్ కమ్ అండర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ వ్యయంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. ఓకే, మరి ఇక్కడ ఈ రెవెన్యూలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశాలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఓకే, సో దీస్ ద పాయింట్స్ generally will come under the revenue expenditure. Like capital receipt. క్యాపిటల్ రిసిప్ట్ అంటే చాలా ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి క్యాపిటల్ రిసిప్ట్ అంటే చెప్పుకోవాలంటే ఓన్లీ అప్పులు. జనరల్గా ఇక్కడ ఏమొస్తాయంటే క్యాపిటల్ రిసిప్ట్ పైన రికవరీ ఆఫ్ లోన్ అంటాం. ఓకే, బారోయింగ్ అండ్ లయబిలిటీస్ అంటాం, బారోయింగ్ అండ్ లయబిలిటీస్. అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అని, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని, డిస్ఇన్వెస్ట్మెంట్ అని, గోల్డ్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయము, ఫారిన్ కరెన్సీని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, ఇటన్నీ చాలా చెప్పుకుంటాం క్యాపిటల్ రిసిప్ట్. కానీ అవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి పోతాయి తప్ప రాష్ట్ర పరిధిలోకి రావు. కాబట్టి మనకు రాష్ట్ర పరిధిలో ఏమన్నా ఉన్నాయంటే ఇవేం చెప్పచ్చు, ఇవే రికవరీ ఆఫ్ లోన్ అండ్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ తప్ప ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు రాదు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కిందకి పోతుంది, స్టేట్ పరిధిలో చాలా తక్కువ. ఓకే, వెరీ నెగ్లిజిబుల్. సో కాబట్టి మనకు మెయిన్గా సో క్యాపిటల్ రిసిప్ట్ కింద ఈ అంశాలు అనేటివి ఉంటాయి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఏమొస్తాయి? వాట్ ఆర్ ద థింగ్స్ విల్ కమ్ అండర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఓకే, రీపేమెంట్ ఆఫ్ లోన్, అలాగే లెండింగ్ మనీ టు అదర్స్, ఇతరులకు మనం రుణాలు అడ్వాన్స్లు ఇవ్వడం, రీపేమెంట్ ఆఫ్ లోన్, ఇవి మేజర్గా వస్తాయి. ఇంకా చెప్పండి, మనం ఫారిన్ కంట్రీలో పెట్టి ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ కొనడం, అసెట్లు కొనడము, సో ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ మనకు పెద్దగా పోవు, ఒకవేళ అవి ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి పోతాయి. ఫారిన్ కరెన్సీ, గోల్డ్ రిజర్వ్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పోతాయి తప్ప రాష్ట్రానికి అంత సంబంధం ఉండదు. ఓకే, ఇవి వస్తాయి. అందుకోసమే క్యాపిటల్ బడ్జెట్ రాష్ట్రంలో అంటే మిగతాటి ఏమి రాకుండా కేవలం అప్పులు మాత్రమే ఉండవు. చూడండి, ఇక్కడ అప్పులే, అక్కడ అప్పులే. ఈ అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడం, కొత్తగా అప్పులు ఇవ్వడం, అవే కనిపిస్తున్నాయి తప్పితే ఇంకేరటి లేవు. అందువలన మీకు ఏం చెప్పానంటే ఇంతకుముందు క్యాపిటల్ బడ్జెట్ రాష్ట్ర పరిధిలో క్యాపిటల్ బడ్జెట్ అంటే అప్పులే, కానీ కేంద్ర పరిధిలో అప్పులతో పాటు మిగతా అంశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఇంపార్టెంట్. ఇక్కడ అప్పులు తప్పితే ఏమీ లేవు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోమన్నమాట. సో అందువలన క్యాపిటల్ బడ్జెట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ క్యాపిటల్ బడ్జెట్ వెన్ కంపేర్డ్ విత్ దిస్ రెవెన్యూ బడ్జెట్. సో ఫర్ అస్ ద రెవెన్యూ బడ్జెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ద రెవెన్యూ బడ్జెట్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాంట్లో ఏదైనా అటు ఇటు అయితేనే మనం అప్పులు తెచ్చుకోవడానికి దానికి దీనికి వెళ్తున్నాం. అప్పులు తెచ్చుకుంటున్నాం కాబట్టి రీపేమెంట్లు ఉన్నాయి. ఇంకా సో ఇదేమనుకుంటే మనం అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోతే క్యాపిటల్ బడ్జెట్ లేదు మనకు. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అవి లేవు కదా. ఫారిన్ ఇన్వెస్ట్మెంటు, డిస్ఇన్వెస్ట్మెంటు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు అవి మనకి ఇక్కడ లేవు. ఆ కాన్సెప్ట్ రాష్ట్ర పరిధిలోకి రాదు, కేంద్ర పరిధిలోకి పోతుంది. ఓకే, దట్ కాన్సెప్ట్ విల్ నాట్ కమ్ అండర్ ద స్టేట్ ఫర్ యూ, విల్ గో అండర్ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి రాష్ట్ర పరిధిలో సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద దిస్ వన్. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే ద ఓవరాల్ ద పిక్చర్స్ ఆఫ్ ద బడ్జెట్. ఇంకా వెంటే ఏమిటన్నప్పుడు మనం ద డీటెయిల్గా చెప్పుకోవాలి. విల్ సీ అంటే బడ్జెట్లో మనకి ఉంటాయి అని చెప్తున్నాను. బడ్జెట్ అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల అంచనా పట్టిక. ఓకే, ఇట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్స్ కాల్డ్ బడ్జెట్. That budget is divided into two categories, that is revenue budget and capital budget. Okay, so the revenue budget, within the revenue budget we have one side income and another side receipt, expenditure, which is called revenue receipt and revenue expenditure.
And within the capital budget, we have receipt and payment, which is called capital receipt and capital payment. Okay, so the revenue budget is since more important, we have to focus on this one. Because the revenue budget consisting of revenue receipt and revenue payment. Within the revenue receipt, we have tax receipt and non-tax receipt. పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అంత ఉంటుంది ఇక్కడ. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఐ గివెన్ సమ్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ దిస్ వన్ ఆల్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓన్లీ. గివింగ్ పెన్షన్, గివింగ్ స్కాలర్షిప్, ఓకే, సో salaries ఫర్ ఎంప్లాయీస్, రోడ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఐటీ డెవలప్మెంట్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఫ్లడ్ కంట్రోల్. ఆన్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్ ద గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ద లాట్ ఆఫ్ మనీ every day. So all this amount expenditure details will come under the revenue, what you called expenditure. Okay, expenditure పరిధిలోకి వస్తాయి అనేసి మనము చెప్పచ్చు. సో ఈ విధంగా ఓకే, బడ్జెట్ అనేటువంటి అంశము మనకు కనిపిస్తున్నది. ఓకే, మనకి ఇక్కడనే డెఫిసిట్లు అనే ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్లకు రావాలన్న ఉద్దేశంతో మీకు ఈ పాయింట్స్ చెప్పాను. ఓకే, సో బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఓకే, క్యాపిటల్ రిసిప్ట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఐఎమ్ కరెక్ట్? అంతే కదా మనం అనుకోండి. చూడు, ఇప్పుడు ఇఫ్ రెవెన్యూ రిసిప్ట్ ద్వారా వచ్చే ఆదాయమునకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈక్వల్గా అయిందనుకోండి. అంటే ఇఫ్ రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్ ఇన్ రెవెన్యూ బడ్జెట్ అంటాము. ఓకే, బ్యాలెన్స్ ఇన్ రెవెన్యూ బడ్జెట్ అనేసి అంటాము. ఒకవేళ రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈక్వల్ అయితే, ఓకే, ఇఫ్ రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ మోర్ దాన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే మన ఖర్చు కన్నా ఇన్కమ్ ఎక్కువ అంటున్నాం, అప్పుడు ఏమవుతుంది? సర్ప్లస్ అవుతుంది. సర్ప్లస్ వేర్? ఇన్ ద రెవెన్యూ బడ్జెట్. ఓకే, రెవెన్యూ బడ్జెట్లో మనకు మిగులు ఏర్పడుతున్నది. ఓకే, రెవెన్యూ బడ్జెట్లో మనకు సర్ప్లస్ ఉంటున్నది అనేసి పేర్కొంటున్నాం. సర్ప్లస్ ఇన్ ద రెవెన్యూ బడ్జెట్ అనేసి పేర్కొంటున్నాం. ఓకే, అలా కాకుండా ఇఫ్ రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ లెస్ దాన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పోల్చుకుంటే రెవెన్యూ రిసిప్ట్ తక్కువగా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏంటామంటే డెఫిసిట్ అంటాం. ఓకే, డెఫిసిట్ ఇన్ ద రెవెన్యూ బడ్జెట్ అనేసి పేర్కొంటాం. సో దీన్ని ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ డెఫిసిట్. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అందుకే మీకు ఇక్కడ చెప్తున్నది ఈ స్ట్రక్చర్ మీకు ఒక ఐడియా ఉంటే నీకు అది ఈజీ అవుతుంది కాన్సెప్ట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్స్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్ ఫాలోయింగ్ బై ద గవర్నమెంట్ టు రెడ్యూస్ ద డెఫిసిట్ అని క్వశ్చన్ అడుగుతుంది రేపు మీకు ఎగ్జామ్లో. ఓకే, వివిధ రకాలైన లోట్లను వివరించి ఆ లోట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపడుతున్నది అని రేపు అదను క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్. వన్ ఆఫ్ ద టైప్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్. ద రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, రెవెన్యూ రిసిప్ట్కు రెవెన్యూ ఎక్స్పెండిచర్కు మధ్య ఉన్నటువంటి తేడాను, మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ను
రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ఫస్ట్ థీమ్ అది. అంటే రెవెన్యూ రిసిప్ట్తో పోల్చుకుంటే రెవెన్యూ రంగంలో చేసే ఖర్చు ఎక్కువ ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. సో వీ నో దట్ రెవెన్యూ రిసిప్ట్ ఈజ్ లెస్ దాన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇఫ్ వీ సే దట్ దేర్ ఈజ్ అ రెవెన్యూ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ. ఓకే, ద రెవెన్యూ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రెవెన్యూ రిసిప్ట్. We know. Yes. So that's why, okay, when we are talking about this concept, that is revenue receipt. So here the particularly this is the deficit. Okay, so revenue deficit we'll discuss one of the category. Okay, like that. Now come to the second type of the budget, which is called capital budget. దీన్ని మనం క్యాపిటల్ బడ్జెట్ అంటున్నాం ఇటు సైడ్. మరి దీంట్లో కూడా ఏమున్నాయి? వీ హ్యావ్ క్యాపిటల్ రిసిప్ట్ అండ్ వీ హ్యావ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బోత్ ఆర్ దేర్. క్యాపిటల్ రిసిప్ట్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇఫ్ క్యాపిటల్ రిసిప్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే మూలధన బడ్జెట్లో వచ్చే ఆదాయము, ఆ మూలధన బడ్జెట్లో ఏ ఏ అంశాలపైన అయితే మనం ఖర్చు పెట్టబోతున్నామో అవి రెండు ఈక్వల్ అయినాయి అనుకుందాం. దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్. ఎక్కడ? ఇన్ క్యాపిటల్ బడ్జెట్. ఓకే, బ్యాలెన్స్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్ అనేసి పేర్కొంటాం. బ్యాలెన్స్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అలా కాకుండా ఇఫ్ క్యాపిటల్ రిసిప్ట్ ఈజ్ మోర్ దాన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దాన్ని ఏమంటాము? వీఆర్ గోయింగ్ టు సే దట్ సర్ప్లస్ ఇన్ క్యాపిటల్ బడ్జెట్. మిగులు, ఆదాయం కన్నా ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంది కదా ఇక్కడ. రిసిప్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెట్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు సే దట్ ఇట్ ఈస్ ఎ సర్ప్లస్ క్యాపిటల్ బడ్జెట్. అలా కాకుండా ఇఫ్ క్యాపిటల్ రిసిప్ట్ ఈజ్ లెస్ దాన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకే, క్యాపిటల్ రిసిప్ట్తో పోల్చుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అనేసి అంటున్నాం ఇక్కడ. క్యాపిటల్ రిసిప్ట్ ఈజ్ లెస్ దాన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ద క్యాపిటల్ రిసిప్ట్. దీన్ని ఏమంటామంటే విచ్ ఈజ్ కాల్డ్ డెఫిసిట్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్. ఓకే, డెఫిసిట్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్ అనేసి మనం చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ డెఫిసిట్ ఉన్నది అనుకుందాం అనుకోండి. డెఫిసిట్ అంటే అర్థం ఏంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ, క్యాపిటల్ రిసిప్ట్ తక్కువ. అది మనం ఓకే డెఫిసిట్ అనేసి అంటాం. ఓకే, డెఫిసిట్ ఇన్ క్యాపిటల్ బడ్జెట్ అంటున్నాం. మరి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం చెప్పాను? లెండింగ్ మనీ అంటున్నా నేను, లేదా రీపేమెంట్ ఆఫ్ లోన్ అంటున్నా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఉన్న ప్రధాన ఎక్స్పెండిచర్లు రాష్ట్రాలకు ఒకటి లెండింగ్ టు అదర్స్, గివింగ్ అడ్వాన్సెస్. అంటే మనం ఇతరులకు అప్పులు ఇస్తున్నాం, రుణాలను అడ్వాన్స్గా ఇస్తున్నాం. మనం ఒకప్పుడు చేసిన అప్పులు తిరిగి కడుతున్నాం. మంచిదేనా కాదా? అది ఉంది. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏమంటున్నాము? రికవరీ ఆఫ్ లోన్ అంటున్నాం. రెండోది బారోయింగ్ అండ్ లయబిలిటీస్ అంటున్నాం. మనకు రికవరీ ఆఫ్ లోన్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. అంటే లేదు అనొచ్చు, లేదా థియరీ ప్రకారం చెప్తున్నాం అంతే, ఉందంటే ఉందన్నట్లుగా. ఉన్నా కానీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు సే దట్ ఇది ఇంత ఉంది అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అన్నమాట.
సో దట్స్ వై వెన్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్, రికవరీ ఆఫ్ లోన్ అన్నటువంటిది మనకు పెద్దగా లేదు. సో మనకు ఉన్నది అంత బారోయింగ్ అండ్ లయబిలిటీసే, బారోయింగ్ అండ్ లయబిలిటీసే. కాబట్టి బారోయింగ్ అండ్ లయబిలిటీ అనేది మనకు ఆ ఇన్కమ్ అనేసి అంటున్నాం. కెన్ యూ యాక్సెప్ట్ దిస్ వన్ ఈస్ ఎ గుడ్ ఇన్కమ్ ఫర్ అస్? నో. కాబట్టి సరే, అయితే ఇక్కడ మనకు ఏముందంటే దీంట్లో సర్ప్లస్ అనేది ఉంది, మీరు నమ్ముతారో లేదో. వీ హ్యావ్ సర్ప్లస్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్లో మనకు సర్ప్లస్ ఉంది అంటే దాని అర్థం ఏంది? బారోయింగ్ అండ్ లయబిలిటీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది రీపేమెంట్ ఆఫ్ లోన్ అండ్ లెండింగ్ అనే దానికన్నా ఎక్కువ ఉంది అని అర్థం. అంటే మనం పాత అప్పులు కట్టడం కన్నా, కొత్తగా ఏరో వాళ్ళకి అప్పులు ఇవ్వడం కన్నా, మనం ప్రతి సంవత్సరం అప్పులు తెచ్చుకుండేదే ఎక్కువ ఉంది అనేసి అంటాం. ఎందుకంటే మీకు కింద ముందు చెప్పాను, రికవరీ ఆఫ్ లోన్ అనేది వెరీ నెగ్లిజిబుల్. ఇది క్యాపిటల్ రిసిప్ట్లో ఇది నెగ్లిజిబుల్ అయినప్పుడు మనకు రెండోది ఏంది? ఓన్లీ బారింగ్ అండ్ లయబిలిటీ. తప్పితే మనకి ఏదో సోర్స్ లేదు. అప్పుల ద్వారా విపరీతమైన ఇన్కమ్ మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి క్యాపిటల్ బడ్జెట్లో సర్ప్లస్ ఉండడం మంచిది అని ఒక విధంగా మీరు అనుకోవచ్చు. కానీ క్యాపిటల్ బడ్జెట్లో అక్కడ సర్ప్లస్ ఉంది అంటే దాని అర్థం అప్పులు ఎక్కువ తెచ్చుకుంటున్నాము అని అర్థం. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ. అందువలన మన ప్రభుత్వం రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎలా అయితే చెప్పుకుంటున్నామో, క్యాపిటల్ బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ గురించి కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. అంటే దాని అర్థం క్యాపిటల్ బడ్జెట్లో మనం రుణాల ద్వారా అయితే ఎంత ఇన్కమ్ తెచ్చుకుంటున్నామో దట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్. దట్స్ ఆల్. ఓకే, దట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్. సో వాట్ ఎవర్ ద అమౌంట్ we are going to take, so that amount will come under the fiscal deficit, borrowings. Okay. సో కాబట్టి మనకు ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది, కోశ విధానం అన్నటువంటిది, ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్. అది ఏంది అనేది మనం చూద్దాం. ఈ రెండు మనకు మెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్లు ఈ రెండు. దీంతోపాటు అడిషనల్గా మనకు ఇంకో రెండు వస్తాయి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. అవి మెయిన్ కాదు మనకి రెండు. సో ఫిజికల్ డెఫిసిట్ ఎందుకు వచ్చింది? రెవెన్యూ డెఫిసిట్ ఉంది కాబట్టి. రెవెన్యూ డెఫిసిట్ లేకపోతే ఫిజికల్ డెఫిసిట్ అవసరం లేదు. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంది అంటే అర్థం ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రెవెన్యూ రిసిప్ట్. ఇఫ్ దేర్ ఇస్ నో ఫర్ రెవెన్యూ డెఫిసిట్ అంటే దాని అర్థం ఏంది? రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ ద రెవెన్యూ ఇన్ ద రెవెన్యూ బడ్జెట్. ఈ రెండు ఈక్వల్ అయితే మనం అప్పులు చేయాల్సిన అవసరం ఉందా? నాట్. అప్పులు చేయకపోతే మనకు ఫిజికల్ డెఫిసిట్ ఉండదు. కాబట్టి ఈ రెండింటితో పాటు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒకటి, ప్రైమరీ డెఫిసిట్ అనేది ఒకటి వస్తుంది. సో మొత్తం 4 రకాలైన డెఫిసిట్లు అనేవి మనకు కనిపిస్తాయి. ఓకే, టోటల్ వీ హ్యావ్ 4 టైప్ ఆఫ్ డెఫిసిట్స్. సో కాబట్టి బిఫోర్ కమింగ్ టు బడ్జెట్ కన్స్ట్రైంట్స్, బడ్జెట్ హైలైట్స్, టైప్ ఆఫ్ ద డెఫిసిట్స్ and financial assistance by the central, these are the some important issues. Okay, we have to understand. నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ జస్ట్ ఒక స్ట్రక్చర్ చెప్పాను మీకు. ఓకే, మీకు ఒక స్ట్రక్చర్ అన్నటువంటి. సో విల్ కమ్ లేటర్ ఏంది అన్నటువంటిది మనకు చూద్దాం. ఓకే, సో ఈ పాయింట్స్లో మనం బడ్జెట్ కన్స్ట్రైంట్ గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్. తర్వాత డెఫిసిట్ గురించి వెళ్దాం, టైప్ ఆఫ్ డెఫిసిట్ మేనేజ్మెంట్.
తర్వాత సెంట్రల్ అసిస్టెన్స్ కేంద్రం ఏం ప్రామిస్ చేసింది బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము, మరి దానివల్ల ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఎందుకు ప్రాబ్లం ఏర్పడింది, అది సెంట్రల్ స్టేట్లో రిలేషన్లో భాగంగానా ప్రాబ్లం, పొలిటికల్ ప్రాబ్లమా, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంకోటి అవి మనకు కాదు. కానీ బట్ చట్టం ప్రకారం ఏం ప్రామిస్ చేశారు, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా చూద్దాం.